తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. కాగా పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రామాపురంకు చెందిన వైసీపీ నేత భాను అనుచరులు సుత్తి రాట్లతో దాడికి దిగినట్లుగా నాని వెల్లడించారు. దీంతో చంద్రగిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలవ్వగా పులివర్తి నాని కారును సైతం ధ్వంసం చేశారు. అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి. మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు. గొడ్డలు తీసుకుని వచ్చారు. ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు. గన్మ్యాన్ ని తల పగలు కొట్టారు. ఇక్కడ గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు. ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి. మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి, కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరూ రండి. పోలీస్ కావచ్చు, మన నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంతమంది ఇక్కడికి రండి. ఈరోజు వాడా మనమ తేలిపోదు. చేతగాని ఏదో నిన్నటి నుంచి దాడులు చేస్తున్నాడు. వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు. వాడు నాని గారిని మొత్తం అటాక్ చేశారు. రండి ఇక్కడికి అందరు. నియోజకవర్గంలో ఉండే అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి. మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు. గొడ్డలు తీసుకుని వచ్చారు. ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు. గన్మ్యాన్ ని తల పగలు కొట్టారు. ఇక్కడ గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు. ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి. మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి, కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరూ రండి. పోలీస్ కావచ్చు, మన నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంతమంది ఇక్కడికి రండి. ఈరోజు వాడా మనమ తేలిపోదు. చేతగాని ఏదో నిన్నటి నుంచి దాడులు చేస్తున్నాడు. వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు. వాడు నాని గారిని మొత్తం అటాక్ చేశారు. రండి ఇక్కడికి అందరు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. కాగా పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందజేస్తారు. సుధీర్, ఈరోజు చూసుకున్నట్టయితే మధ్యాహ్న ప్రాంతంలో తిరుపతి నగర పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలో చూసుకున్నట్టయితే చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని తన తోటి అనుజులతో పాటు కారులో వెళ్తున్నటువంటి సమయంలో ఒకసారిగా ఎదురుకొస్తున్నటువంటి కారులో కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అయితే ఈ యొక్క దాడిలో తీసుకున్నట్టయితే గన్మ్యాన్ గాయాల పాలైనటువంటి పరిస్థితి అవుతుంది. పులివర్తి నానికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఒక్కసారిగా కారులో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు రాళ్ళు రువ్వి అలాగే ఇనుపరాడ్లతో సుత్తులతో క్రికెట్ బ్యాట్లతో దాడికి పాల్పడ్డారు. కారు మొత్తం కూడా ధ్వంసం చేశారు. అయితే మరొక వాహనం వస్తుంటే నానికి సంబంధించినటువంటి వాహనం వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వీళ్ళంతా కూడా అక్కడ నుంచి ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. కారు విడిచి కారు తర్వాత తన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, కార్యకర్తలు, నాయకులంతా కూడా ఇక్కడ ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. అలాగే పులివర్తి నాని సతీమణి అయినటువంటి సుధారెడ్డి కూడా ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి కారుని పరిశీలించిన తర్వాత కారు లోపల వైసీపీకి సంబంధించినటువంటి కండువాలు ఇవన్నీ ఉండడం జరిగింది. అయితే తెలుగుదేశం వైసీపీకి సంబంధించినటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే శివరెడ్డి భాస్కర్ రెడ్డి తన అనుచరులు ఈ ఘటనకు పాల్పడ్డారని కూడా నాని తెలిపారు. అయితే రామాపురం జడ్పీటీసీ అయినటువంటి భాను తన అనుచరులతో వచ్చి దాడికి పాల్పడ్డారని కూడా ఆయన తెలపడం జరిగింది. ప్రస్తుతానికి మెరుగైన చికిత్స కోసం తిరుపతిలో ఉన్నటువంటి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. గన్మ్యాన్కి కన్ను దగ్గర తలభాగంలో గాయాలయ్యాయి, తీవ్ర గాయాలయ్యాయి. అయితే నానికి స్వల్ప గాయాలు అవుతుందో ప్రస్తుతానికి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఘటనా స్థలం వద్ద టీడీపీ సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా భారీగా చేరుకుని ఆ యొక్క కారుని ఏదైతే దాడికి పాల్పడ్డారో కారుని అద్దాలన్నీ కూడా పగలగొట్టి అలాగే మరొక కారుని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. పోలీసులు ఇంకా అదుపు చేయలేని పరిస్థితుల్లో లాఠీకి పనులు చెప్పారు. మొత్తం అక్కడంతా కూడా గుమ్మికున్న వాళ్ళంతా కూడా లాఠీ చార్జ్ చేసి తెల్లాచర్య చేసినట్టు పరిస్థితి. పూర్తి బందోబస్తుతో మహిళా యూనివర్సిటీ. సుధీర్, రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ పరిరక్షణ విషయంలో పోలీసులు ఏమైనా విఫలమవుతున్నారని చెప్పొచ్చా? ఘటన జరిగినటువంటి దాదాపు అరగంట తర్వాత పోలీసులు ఇక్కడ ఘటనా స్థలాన్ని చేరుకున్నారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక
500 మీటర్ల దూరంలోనే యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ నుంచి పోలీసులు కూడా రాలేదని కూడా నేపథ్యంలో వాళ్ళు తెలపడం జరిగింది. అయితే ఒకసారిగా మరింత ఆందోళన ఎప్పుడైతే టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు, గుమ్మికి కూడారు, వెంటనే బెటాలియన్ అంతా కూడా చేరుకోవడం జరిగింది. భారీగా చేరుకుని ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెల్లా చెదురు చేసేటువంటి పరిస్థితి ఉంది. కొంతమందిని అదుపులో తీసుకున్నారు, కొంతమంది బరదయ్యారు. అయితే టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా గట్టిగా కూర్చున్నారు. తమ నాయకుడికి న్యాయం జరిగేంత వరకు కూడా లేమని రోడ్డు పైన బైఠాయించారు. అప్పటికీ కూడా లాఠీచార్జ్ చేసినప్పటికీ దాదాపు అరగంట పాటు ఈ యొక్క వాగ్వివాదాలు చోటు చేసుకునేందుకు ప్రస్తుతానికి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి నాని దగ్గరికి ప్రముఖ నాయకులంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క పద్మావతి యూనివర్సిటీ సమీపంలో తీసుకుంటే పోలీసులు భారీగా మోహరించారు. అలాగే చెప్పండి, అంటే ఘటనా దృశ్యాలను కవర్ చేస్తున్న మీడియాపై కూడా పోలీసులు దాడులకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? అయితే ఇక్కడ ఒక్కసారిగా అక్కడ దాదాపు ఒక 500 మంది పైగా టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా చేరుకొని యువతంతా కూడా పూర్తిగా ఎక్కువ కోపగ్నికి గురి అయినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ధ్వంసాలు చేస్తూ బైక్ ఒకటి తగలబెట్టారు, అలాగే కారు ధ్వంసం చేశారు. అప్పటికి పోలీసు వాళ్ళకి కంట్రోల్ చేయలేక ఇక లాఠీ పని చెప్పారు. అక్కడ టీడీపీకి సంబంధించిన ఆందోళనకారుల మరి జర్నలిస్టుల అనేటువంటి కోణంలో వాళ్ళకి తెలియకుండా కొంతమంది మీద లాఠీ చార్జ్ కూడా జరగడం జరిగింది. ఇప్పటికే 2-3 కెమెరామెన్ల మీద ఈ యొక్క లాఠీలు పడడం అనేది జరిగింది, దాడి చేశారు. అదే మొత్తం మీద ఈ యొక్క గుమ్మి కూడినటువంటి జనాల్లో ఎవరిని ఏమో తెలియకుండానే జరిగిందని కూడా పోలీసులు ఒప్పుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.